హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా ఆర్ఎస్ఎస్ అన్నింటికీ అతీతమా అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. ఆర్ఎస్ఎస్ అన్నింటికీ అతీతమా, డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం. ఇక వినండి. ఆర్ఎస్ఎస్కు ఎవరు ఎప్పుడు మినహాయింపులు ఇచ్చారు? ఆర్ఎస్ఎస్కు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. హిందూ ధర్మానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ ఎటువంటి రహస్య సంస్థ కాదు. సంఘ పరివార్ గురించి మేం ప్రజలకు బహిరంగంగానే చెబుతుంటాము. ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ గురించి పూర్తి అవగాహన ఉంది. 100 ఏళ్లుగా మమ్మల్ని రిజిస్టర్ చేయించుకోవాలని ప్రభుత్వం ఎప్పుడూ అడగలేదు అంటూ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన వెలిబుచ్చారు. ఆర్ఎస్ఎస్ అంటే హిందూ ధర్మం అని, హిందూ ధర్మం అంటే ఆర్ఎస్ఎస్ అని రాజ్యాంగంలో లేదే. పోని మధ్యలో రాజ్యాంగ సవరణ ఏమైనా చేశారా? లేదే. దేశంలోని హిందూ సమాజం యావత్తు ఆర్ఎస్ఎస్సే మా అధికార ప్రతినిధి అని ఏకకంఠంతో ఎప్పుడైనా ఎక్కడైనా నినదించారా? లేదే. ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉన్న ఈ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ఒక రాజ్యాంగేతర శక్తిగా మారి కుట్రలకు కుతంత్రాలకు పాల్పడుతూ ఆస్తులు కూడబెట్టుకొని బలపడిన ధనిక సంస్థ. గతంలో ఆర్ఎస్ఎస్ 3 సార్లు నిషేధానికి గురైన విషయం ఈ దేశ ప్రజలకు గుర్తుంది. నిజానికి గత ప్రభుత్వాలే పట్టుబట్టి ఆర్ఎస్ఎస్ను ఈ పాటికి రిజిస్టర్ చేయించాల్సింది. చేయించలేకపోయినందువల్లనే ఇప్పుడు దేశంలోని ఒక రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ఈ సమస్యను లేవనెత్తింది. ఇది ఈ ఒక్క రాష్ట్రంతో ఆగదు. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ కావాల్సిందేనని పట్టుబడతాయి. తప్పదు. ఈ సంస్థకు మినహాయింపులు ఎందుకు? ఇది జాతి నిర్మాణంలో ఏం పాలు పంచుకుందని, దేశ స్వాతంత్రంలో పాలు పంచుకోని సంస్థ, బ్రిటిష్ వారికి క్షమాపణ పత్రాలు రాసి బతుకు జీవుడా అని బతికిపోయిన సంస్థ కాస్త బలపడగానే ఇక ప్రభుత్వమే తన చేతిలో ఉందని వెర్రవీగుతుంది. ఆర్ఎస్ఎస్ బిల్డింగులు కడుతూ ఉంది, నిధులు సేకరించుకుంటూ ఉంది, క్రయ విక్రయాలు చేస్తూ ఉంది, విరాళాలు సేకరిస్తూ ఉంది, గ్రామాలను తన కేడర్ను వ్యాపింపజేస్తూ ఉంది, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది, తనదైన భావజాలం గల వారిని బ్యూరోక్రసీలోకి న్యాయ వ్యవస్థలోకి పంపిస్తుంది, నేరుగా రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అధికారికంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. రిజిస్టర్ చేయించుకోకుండా దేశంలో ఏ చిన్న సంస్థ కూడా పనిచేయడం లేదు. మరి ఇంత పెద్ద సంస్థ అయ్యుండి లావాదేవీల లెక్కలు చూపాల్సిన బాధ్యత, ఆడిట్ చేయించుకోవాల్సిన బాధ్యత ఉండదా? ఇదేం పద్ధతి? ఇవన్నీ కాకుండా మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్కు ఎక్కడికి వెళ్ళినా Z+ రక్షణను ప్రభుత్వం ఎందుకు కల్పిస్తుంది? ఈ దేశ ప్రజలు కట్టిన పన్నుల నుంచే కదా ప్రభుత్వం ఆ ఖర్చు భరిస్తుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రభుత్వంలో భాగం కాదు. ఆయనకు ఏ హోదా లేదు. మరెందుకు ఈ Z+ రక్షణ? సామాన్యులు అడుగుతున్న ప్రశ్న ఇది. ఎన్నో మైనారిటీ సంస్థల ఆర్థిక మూలాలను ధ్వంసం చేసి వాటిని ముగించేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం తమకు వెన్నెముకగా ఉన్న సంస్థ లెక్కల చిట్టా మాత్రం ఎందుకు విప్పదు? ఇది ఒకటి కదా, ఇది ఒకటి కాదా? కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలలో ఇది ఒకటి కాదా? రూల్ అంటే అందరికీ ఒకే రూలు వర్తిస్తుంది కదా. ఆర్ఎస్ఎస్కు ఎవరు ఎప్పుడు మినహాయింపులు ఇచ్చారు? ఆ వివరాలు ప్రజలకు తెలియజేయాలి కదా.
ప్రజల ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా దౌర్జన్యపూరితంగా మేము ఇలాగే ఉంటామంటే ఇక ఇప్పుడు సాగదు. యువత మేల్కొంది, ప్రతిదీ ప్రశ్నిస్తుంది, నిరసనలు తెలియజేస్తూ ఉద్యమానికి ఊపిరులూదుతుంది. కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే ఆర్ఎస్ఎస్ చీఫ్కు రాసిన ఉత్తరం, దానిలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశంలోని ఏ సంస్థ అయినా, ఏ ఆలోచన ధోరణికి చెందిందైనా, చిన్నదైనా పెద్దదైనా అది తప్పకుండా రిజిస్టర్ అయి ఉండాలి. 1, అన్ని విషయాలు పారదర్శకంగా ఉండాలి. 2, ఆర్థిక వనరులు వివరాలు ప్రభుత్వానికి వెల్లడించాలి, ట్యాక్స్ కట్టాలి. 3, జవాబుదారీతనం తప్పనిసరి. ప్రజల్ని ప్రభావితం చేస్తున్న ఎన్నో సంస్థలు రిజిస్టర్ అయిన సంస్థలే. అవి పారదర్శకంగా కూడా ఉంటున్నాయి. ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యమిస్తూ కొనసాగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ అని చెప్పుకునేది ఏమిటంటే అది రాజకీయ సంస్థ కాదని, స్వచ్ఛందంగా నడుస్తున్న ఒక సాంస్కృతిక సంస్థ అని, ప్రభుత్వం నుండి నిధులు ఏవీ తీసుకోవడం లేదని, ఏ ప్రయోజనం పొందడం లేదని, అందువల్ల ఇతర సంస్థల మాదిరిగా దీన్ని చూడకూడదు అని వాళ్ళు చెప్పుకోవటం బాగానే ఉంది. కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే ఇది కేవలం సాంస్కృతిక సంస్థ కాదు, రాజకీయాలు చేస్తుంది, ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తూ ఉంది, ప్రభుత్వం నుండి ఏ ప్రయోజనం పొందడం లేదన్నది పూర్తి అబద్ధం. 100 ఏళ్లుగా ప్రభుత్వానికి పన్ను ఎగవేసింది. పైగా దాని ఉనికే అక్రమం. ఇప్పటికైనా సక్రమం చేసుకుందామన్న స్పృహలోకి రావడం లేదు. దౌర్జన్యపూరితంగానే కొనసాగుదామని అనుకుంటుంది. ఇవన్నీ నేరాలే. నేర చరిత్ర గల పెద్ద సంస్థ ఆర్ఎస్ఎస్ అని దేశ ప్రజలకు తెలిసిపోయింది. ఆర్ఎస్ఎస్ తన ఆదాయం లెక్కలు వివరించాలి అని అడిగిన కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేను ఉద్దేశిస్తూ బీజేపీ పార్లమెంట్ మెంబర్ రమేష్ జిగజినాగి దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. నువ్వు దళితుడివి, నీలాంటి దళితులకు ఆర్ఎస్ఎస్ను ప్రశ్నించే హక్కు లేదు. ఆర్ఎస్ఎస్ను ప్రశ్నించిన వాడు ఇంతవరకు జీవించి లేడు. నీకు అదే గతి పడుతుంది అంటూ బెదిరించాడు. ఈ ప్రకటన అతడి మూర్ఖత్వాన్ని బహిర్గతం చేసిందే గాని భారత ప్రజల ప్రశ్నలకు జవాబు ఇచ్చినట్లుగా లేదు. అయినా కోర్టులు ఏం చోద్యం చూస్తున్నాయి? దాన్ని సుమోటోగా తీసుకొని ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఆయన్ని లోపల ఎందుకు వేయించలేదు? ఈ దేశంలో చట్టం కొందరికి చుట్టం కదా. అసహాయుల మీద మాత్రం కొరడా జడిపిస్తూ ఉంటుంది. నాగపూర్లో వారి ప్రధాన కార్యాలయ భవనం, ఢిల్లీలో ఇటీవల కట్టుకున్న విలాసవంతమైన భవనం, ఇతర నగరాల్లోని వారి భవనాలు, ఆస్తులు రిజిస్టర్ చేసుకున్నారా లేదా? పట్టా రిజిస్ట్రేషన్ లేకుండా ఏ భూమి, ఏ భవనం దేశంలో ఉండదు కదా. ఆ విషయమే ఇప్పుడు ప్రియాంక్ ఖర్గే లేవనెత్తాడు. అతి పెద్ద సంస్థ, అత్యంత ధనిక సంస్థ అయినంత మాత్రాన దేశ ప్రజలంటే లెక్కలేదా? బీజేపీ ప్రభుత్వానికి, ఆర్ఎస్ఎస్కు అంతర్గతంగా లాలూచీలు ఉండొచ్చు, కానీ ట్యాక్సులు చెల్లించే ప్రజలు ఊరుకోరు కదా. వారికి జవాబుదారీతనంతో ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఆర్ఎస్ఎస్ అంటే హిందూ ధర్మం అని అంటున్నారు. మరి దేశంలో ఇతర ధర్మాలకు కూడా ఇలాంటి మినహాయింపులు ఇస్తున్నారా? అవి కూడా రిజిస్టర్ కాకుండానే, జమా ఖర్చులు చూపకుండానే, ఆడిటింగ్ లేకుండానే వదిలేస్తున్నారా? లేదు కదా. మోహన్ భగత్ భారత పౌరుడే కదా. పౌరుడైతే మరి ట్యాక్స్ పరిధిలోకి వచ్చే పౌరులంతా ట్యాక్సులు కడుతున్నారు కదా. ఆర్ఎస్ఎస్ చీఫ్కు, ఆ సంస్థకు వారికి ఇష్టమైన రీతిలో వ్యవహరించడానికి వెసులుబాటు ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఈ దేశ పౌరులకు తెలియాలి కదా. గతంలో భారత ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ను 3 సార్లు నిషేధించింది. అంటే అర్థం ఏమిటి? ఈ సంస్థ ప్రభుత్వ చట్టాలకు ఒదిగి ఉండాల్సిందేనని సామాన్యులకు కూడా అర్థమవుతుంది. అయితే ఆర్ఎస్ఎస్, బీజేపీ మేధావులకు ఇలాంటి చిన్న విషయాలు అర్థం కావు. వారి స్థాయే వేరు. వారి స్థాయి ఏమిటో తెలుసుకోవాలంటే ఇటీవల అయోధ్య రామాలయంలో జరిగిన 100 కోట్ల దొంగతనం గూర్చి తెలుసుకోవాలి. ఆ ఆలయం ప్రభుత్వ పరిధిలోకి రాదు. ట్రస్టీలే దాన్ని నిర్వహిస్తున్నారు. అంటే ఎంచక్క దొంగ చేతికే తాళం చెవి ఇచ్చినట్లు. అయోధ్య రామాలయంలో 7 కోట్ల రూపాయల విరాళాల బాక్స్ మాయమైంది. 60 కిలోల వెండి మాయం. వజ్రాల హారాలు, బంగారు ఆభరణాలు, బంగారు పాదుకలు అన్నీ మాయమైపోయాయి. 200 నుంచి
1400 కోట్ల దాకా అయోధ్య రాముడి గుడిలో దొంగతనం జరిగిందని వారి సభ్యుడే బయటపెట్టాడు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మొదట ఈ విషయం ప్రకటించినా ఎవరూ ఏమీ పట్టించుకోలేదు. అసలు ఇప్పుడు దర్యాప్తు ఎలా జరుగుతుంది? సీసీ కెమెరా ఫుటేజ్ మాయం చేశారు. ట్రస్టీ సభ్యుల ఇండ్ల నుంచి కొంత బంగారం, నగదు దొరుకుతూ ఉండటం విశేషం. మరి ఈ దేశ చౌకీదారు, అతని సహాయకుడు యోగి ఏం చేస్తున్నట్లు? రాముడి పేరు చెప్పి లోపల దండుకుంటున్నారా? అందుకే దేనికైనా రిజిస్ట్రేషను, ప్రభుత్వ గుర్తింపు, పారదర్శకత, నైతికతతో కూడిన నడవడి అత్యవసరం. గతంలో రాముడి పేరు చెప్పి రథయాత్రలు చేసి అమాయక ప్రజల్ని ప్రభావితం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చింది ఇందుకేనా? క్రమంగా వ్యవస్థల్ని నాశనం చేసి మరోవైపు ఓట్ చోరీ చేసి ఇంకోవైపు ప్రజాస్వామ్యాన్నే కూనీ చేస్తున్నది ఇందుకేనన్నమాట. ప్రజారంజకంగా పరిపాలిస్తున్నామని తమకు తామే ప్రకటించుకొని వేడుకలు చేసుకుంటూ అక్రమంగా అధికారంలో కొనసాగుతున్నది ఎందుకో ఈ దేశ ప్రజలకు అర్థమైంది. ఏది ఏమైనా ఈ ఆర్ఎస్ఎస్ సమస్త అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్కు మధ్య తగవు తీవ్రమయ్యేటట్టుగా ఉంది. ఈ దేశ ప్రజలు న్యాయం వైపే నిలబడతారు, న్యాయమే కోరుకుంటారు. కర్ణాటక హోంమంత్రి సరైన సమస్యను వెలికి తీశారు. అయితే అతను దళితుడని తిట్లకు, బెదిరింపులకు గురి అవుతున్నాడు. దళితులు దేశంలో పౌరులు కాదన్నట్టు. అధికార పార్టీ ఆర్ఎస్ఎస్లు వారి మూర్ఖత్వాన్ని, మనువాద మనస్తత్వాన్ని వెళ్ళగక్కుకున్నారు. దళితులపై, శూద్రులపై వారికి అంత చిన్న చూపు ఉంటే 12 ఏండ్లకు ముందే ఒక బ్రాహ్మడినో క్షత్రియుడినో దేశ ప్రధానిగా చేయాల్సింది కదా. ఒక శూద్రుని ఎందుకు చేశారు అని ఈ దేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్న అర్థవంతంగా ఉంది. మరి నిజం మాట్లాడితే అయోధ్య రామాలయంలో 7 కోట్ల రూపాయల విరాళాల బాక్స్ మాయమైంది. 60 కిలోల వెండి మాయం. వజ్రాల హారాలు, బంగారు ఆభరణాలు, బంగారు పాదుకలు అన్నింటికి అన్నీ మాయమైపోయాయి. 200 నుంచి 1400 కోట్ల దాకా అయోధ్య రాముడి గుడిలో దొంగతనం జరిగిందని వారి సభ్యుడే బయటపెట్టాడు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మొదటి ఈ విషయం ప్రకటించినా ఎవరూ ఏమీ పట్టించుకోలేదు. అసలు ఇప్పుడు దర్యాప్తు ఎలా జరుగుతుంది? సీసీ కెమెరా ఫుటేజీ మాయం చేశారు. ట్రస్టీ సభ్యుల నుంచి కొంత బంగారం, నగదు దొరుకుతూ ఉండటం విశేషం. మరి ఈ దేశ చౌకీదారు, అతని సహాయకుడు యోగి ఏం చేస్తున్నట్లు? రాముడి పేరు చెప్పి లోపల దండుకుంటున్నారా? ఆర్ఎస్ఎస్ చెప్పుకునేది ఏమంటే అది రాజకీయ సంస్థ కాదని, స్వచ్ఛంగా నడుస్తున్న ఒక సాంస్కృతిక సంస్థ అని, ప్రభుత్వం నుండి నిధులు ఏవీ తీసుకోవడం లేదని, ఏ ప్రయోజనం పొందడం లేదని, అందువల్ల ఇతర సంస్థల మాదిరిగా దీన్ని చూడకూడదు అని వాళ్ళు చెప్పుకోవడం బాగానే ఉంది, కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే ఇది కేవలం సాంస్కృతిక సంస్థ కాదు, రాజకీయాలు చేస్తుంది, ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. ప్రభుత్వం నుండి ఏ ప్రయోజనం పొందడం లేదన్నది పూర్తి అబద్ధం. 100 ఏళ్లకు ప్రభుత్వానికి పన్ను ఎగవేసింది, పైగా దాని ఉనికే అక్రమం. ఇప్పటికైనా సక్రమం చేసుకుందామన్న స్పృహలోకి రావటం లేదు. దౌర్జన్యపూరితంగానే కొనసాగుదామని అనుకుంటుంది. ఇవన్నీ నేరాలే. నేర చరిత్ర గల పెద్ద సంస్థ ఆర్ఎస్ఎస్ అని దేశ ప్రజలకు తెలిసిపోయింది అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు, వీరు కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలి గ్రహీత, జీవశాస్త్రవేత్తగా ఈ అంశాన్ని అందజేసిన మీదట మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఆలోచించటం కొరకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.